వంశధార నదిపై నేరడి బ్యారేజీ నిర్మించుకునేందుకు అనుమతిస్తూ ట్రైబ్యునల్ 2021లోనే తుది తీర్పు ఇచ్చినా ఇంతవరకు అది గెజెట్లో ప్రచురించలేదు. తగు చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతూ వస్తోంది. కేంద్ర జలశక్తి కార్యదర్శికి 2024 అక్టోబర్లో 2025 ఫిబ్రవరిలో లేఖలు సైతం రాసింది. తాజాగా సీఎం చంద్రబాబు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ను కలిసి ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. వంశధార జలాలకు సంబంధించి ఒడిశా, ఆంధ్రప్రదేశ్ మధ్య వివాదాలతో 2010లో ట్రైబ్యునల్ ఏర్పాటు చేయగా తొలి తీర్పు 2017 సెప్టెంబరులో, తుది తీర్పు 2021 జూన్లో వెలువడింది. కానీ దీని గెజిట్ ప్రచురణ ఆలస్యమవుతోంది. వంశధార ట్రైబ్యునల్ తీర్పుపై ఒడిశా సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్లు దాఖలు చేసింది. కావేరీ ట్రైబ్యునల్ కు సంబంధించి పిటిషన్లు పెండింగ్ లో ఉన్న తీర్పు గెజిట్లో ప్రచురించారు. ప్రస్తుతం అదే తరహాలో వంశధార ట్రైబ్యునల్ తీర్పును ప్రచురించాలని రాష్ట్రం కోరుతోంది. తాజాగా సీఎం చంద్రబాబు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ను కలిసి ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. వంశధార నదిలో 75% విశ్వసనీయతతో 105 టీఎంసీలు, 50% విశ్వసనీయతతో 127 టీఎంసీల నీరు లభిస్తుంది. వీటిని ఒడిశా, ఏపీ చెరిసగం పంచుకోవాలని ట్రైబ్యునల్ ఖరారు చేసింది. నేరడి బ్యారేజీ నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. ఆలోగా చేపట్టిన సైడ్ వియర్ నిర్మాణాన్ని సమర్థించింది. సైడ్ వియర్ ను జూన్ 1 నుంచి నవంబర్ 30 మధ్య నిర్వహించి 8 టీఎంసీల వరకు వినియోగించుకోవచ్చు. ఆ తర్వాత నీటి వాడకాన్ని ఆపివేయాలి. నేరడి బ్యారేజీలో 8000 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో కుడివైపు హెడ్స్ లూయిస్ కు, ఒడిశా రాష్ట్రం అవసరాలు తీరేలా ఎడమవైపు హెడ్స్ లూయిస్ కు ట్రైబ్యునల్ అనుమతి ఇచ్చింది. జూన్ 1 నుంచి నవంబర్ 30 వరకు నేరడి బ్యారేజీ నుంచి నీళ్లు తీసుకోవచ్చని, ఆ తర్వాత ప్రవాహాలను ఇరు రాష్ట్రాలు కిందకు వదిలేయాలని స్పష్టం చేసింది. నేరడి బ్యారేజీ నిర్మాణం అనంతరం సైడ్ వియర్ ను పూర్తిగా పనిచేయని విధంగా మూసివేయాలంది. ఈ తీర్పు ప్రచురించిన తరువాత ఒడిశా రాష్ట్రం నేరడి బ్యారేజీ నిర్మాణానికి అవసరమైన 106 ఎకరాలు సేకరించి ఏపీకి ఇవ్వాలని, ఆ ఖర్చులు ఏపీ భరించాలని స్పష్టం చేసింది. ట్రైబ్యునల్ నిర్ణయాలు అమలయ్యేలా పర్యవేక్షక కమిటీ ఏర్పాటు చేయాలని, ఈ తీర్పు ప్రచురిస్తే తక్షణమే నేరడి బ్యారేజీ నిర్మాణానికి ఏర్పాట్లు చేసుకోవచ్చంది. 1961 నుంచి దీని నిర్మాణ ఆలోచనలు ఉన్నా ఇప్పటికీ సాకారం కాలేదు. 1968లో వంశధార ప్రాజెక్టును 2 దశల్లో నిర్మించాలని నిర్ణయించారు. మళ్లీ రెండో దశను 2 భాగాలుగా విడగొట్టారు. ఇప్పటికీ వంశధార ప్రణాళిక ప్రకారం పూర్తి ఫలాలు అందలేదు. నేరడి బ్యారేజీ నిర్మిస్తే 1981 నాటి ఆలోచన ప్రకారం వంశధార పూర్తి ఫలాలు రాష్ట్రానికి దక్కుతాయి. 75% విశ్వసనీయత వద్ద 52.5 టీఎంసీల నీటిని మనం ఉపయోగించుకోవచ్చు. నేరడి బ్యారేజీ బదులు సైడ్ వియర్ నిర్మించి 8 టీఎంసీలు మళ్లించాలని అనుకున్నా అది సాధ్యం కావడం లేదు. దీంతో హిరమండలం ఎత్తిపోతల ఏర్పాటు చేసి ఆ జలాశయానికి 19.8 టీఎంసీలు మళ్లించాలనుకుని పనులు చేపట్టారు. అవి ఇంకా పూర్తి కాలేదు. నేరడి బ్యారేజ్ పూర్తయితే తొలి దశలో 1,48,000 ఎకరాలు, రెండో దశలో 1,07,280 ఎకరాలకు ఇబ్బంది లేకుండా నీళ్లు అందుతాయి.